ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా నమస్కారాలు. నిన్నటి రోజున వైఎస్ఆర్ జయంతి పురస్కరించుకొని అందులో భాగంగా మా యొక్క పెద్ద అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెబుతూ, అదేవిధంగా మేము 2019లో కూడా మేము అధికారంలోకి వచ్చాము. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సంబంధించిన విగ్రహాలు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తల గురించి అయితేనేమి, నాయకుల గురించి అయితేనేమి ఎవరిపైన మేము ఎటువంటి దాడులు చేయలేదు. అదే ఇప్పుడు మేము ఈ 2024 జూన్ 4 తేదీన కౌంటింగ్ జరుగుతుండగానే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని విగ్రహాలు పగలగొట్టారు, ఎన్ని విగ్రహాలు తగిలిబెట్టారు, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొట్టినారు మీరు ఒకసారి బాగా గుర్తు చేసుకోండి. అందులో భాగంగా నిన్న గుమ్మనూరు నారాయణ అనే వ్యక్తి, నేను ఒకటి అడుగుతున్నాను నీకు, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రత్యక్ష ఎన్నికల్లో నువ్వు ఏ రోజైనా కనీసం నీ గ్రామంలో ఒక సర్పంచ్గా కాదు కదా, ఆ వార్డు మెంబర్ కూడా గెలిచి పోటీ చేసే అర్హత కూడా నీకు లేదు. ఈరోజు నువ్వు నా గురించి మాట్లాడతావు నారాయణ. ఒకసారి ప్రత్యక్ష ఎన్నికలు పోటీ చేయి, నీకు ఎన్ని ఓట్లు పడతాయో తెలుస్తుంది. ఈరోజు నేను 2005 సంవత్సరంలో నేను కౌన్సిలర్గా గెలిచిన, అది కూడా ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా. ఈరోజు 2024 ఇప్పుడు నేను కౌన్సిలర్గా కొనసాగుతున్నా. అది నా టాలెంట్, అది నా కెపాసిటీ. నీకు నా గురించి తెలుసుకో. నేను స్థలాలు కబ్జా చేసినట్లయితే నేను ఇంతవరకు కౌన్సిలర్గా నేను కొనసాగను. ఈరోజు పాత గుంతకల చరిత్రలో ఇన్నిసార్లు గెలిచిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక సుంకప్ప అని మాత్రం గుర్తుపెట్టుకున్నారేనా కబర్దారున్నారేనా. నీ ముందర మెయికుంది కదా, ఏదో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఏది పడితే అది మాట్లాడడం తప్పు. రైట్, నేను స్థలాలు కబ్జా చేసిన అంటున్నాను. రైట్, నిరూపించు. ఛాలెంజ్. 2014లోనే కౌన్సిలర్ ఎలక్షన్లోన ఇంకా పోలింగ్ కూడా అయిపోలేదు, 15 రోజుల ముందు మీ తెలుగుదేశం పార్టీ నాయకులే నా మీద కరపత్రాలు పంచినారు. నా వాటిలో సుంకప్ప స్థలాలు కబ్జా చేసినాడు, మీ స్థలాలు తిన్నాడు, మీ హౌసింగ్ బిల్లులు తిన్నాడని. తర్వాత ఎలక్షన్లు అయిపోయా భారీ మెజార్టీతో గెలిచిన ఆ రోజు 2014లో. గుర్తుపెట్టుకున్నారేనా? 2014 కౌన్సిలర్ ఎలక్షన్లో. తర్వాత ఈ కౌన్సిలర్ ఎలక్షన్లో కౌంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే అసెంబ్లీ ఎన్నికలు కౌంటింగ్ జరిగింది. అందులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి, అప్పుడు ఉన్నటువంటి నాయకులు అయితేనేమి నా మీద ఆరోపణలు చేశారు మున్సిపల్ ఆఫీస్లోన, తర్వాత తహసీల్దార్ ఆఫీస్లోన. అప్పుడు మున్సిపల్ ఆఫీస్లోన ఒక ఏసీపీ, అసిస్టెంట్ సిటీ ప్లానర్, తెలుసుకున్నారని ఏసీపీ అంటే అసిస్టెంట్ సిటీ ప్లానర్, నీకు ఇట్లా రావు కదా. తర్వాత తహసీల్దార్, వీళ్ళిద్దరు వచ్చి, తహసీల్దార్ చారిప్రసాద్ పేరు రాసుకో, వీళ్ళిద్దరు వచ్చి నా వార్డులోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని చూసి సుంకప్ప ఎవరికి కబ్జాలు చేయలేదు, ఎవరికి అమ్ముకోలేదు. ఇదే నా స్థాయి, నా కెపాసిటీ. ఈరోజు సుంకప్ప అనే వ్యక్తికి దోన్ముక్కులు ఎంత భూమి ఉందో తెలుసా? తెలుసుకొని మాట్లాడినారేనా? దోన్ముక్కుల రోడ్లోనే సుంకప్ప అనే వ్యక్తి, ఆ దోన్ముక్కులు పోయేదారిలోనే కుడిపక్క సుంకలమ్మ గుడికి వస్తుంది. ఎంత భూమి ఇచ్చినా ఆ గుడి పూజారుడు చెప్తాను నీకు. నాకు స్థలాలు కబ్జా చేసి అమ్ముకునే పరిస్థితి, అంత దౌర్భాగ్య పరిస్థితి నాకు లేదు. అదే దోన్ముక్కుల రోడ్లోనే ఎడం పక్క పోతేనే పీర్ల గుడి వస్తుంది ఒకటి. ఆ పీర్ల గుడికి ఎవరు స్థలం ఇచ్చారో కనుక్కో. ఆ పీర్ల గుడి దాటిన తర్వాత పక్కనే జెండా కట్ట ఉంటుంది, మాబు సుబాని జెండా కట్ట. ఆ గుడికి స్థలం ఎవరు ఇచ్చినారో కనుక్కో. అదేవిధంగా కొంచెం ముందు పోతేనే ఆంజనేయ స్వామి గుడికి కూడా స్థలం ఇచ్చినాం, ఎవరు ఇచ్చినారో కనుక్కో. ఈరోజు మాకు దోన్ముక్కుల రోడ్లో 30 ఎకరాలు పొలం ఉంటే మాకు 6 ఎకరాలు పాస్బుక్ ఉంది. అందులో దాదాపు 24 ఎకరాలు వచ్చి డీ పట్ట. అప్పుడు ఉన్నటువంటి నీలావతి గారు అయితేనేమి, అనంత వెంకటరామరెడ్డి గారు అయితేనేమి, రైల్వే కాలనీలోన అందరికి స్థలాలన్నీ పోతే అక్కడ వాళ్ళకి ఆర్టీడీ బిల్డింగ్లో మాకు ఇచ్చిన డీ పట్టలోన దయచేసి ఏమనుకోదంటే మీరు ఈ స్థలము ఎత్తుకొని తినేకి మీకు అమ్ముకునేకి లేదు, ఈ విధంగా పరిస్థితి జరిగిందంటేనే మేము మా కుటుంబం అంతా ఏమాత్రం ఆలోచన చేయకుండా డీ పట్ట ఆయనకి తిరిగి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆ ఆర్టీడీ బిల్డింగ్లో కూడా మేము 7 మంది అన్నదమ్ములు మా అందరికి ఇస్తామన్నా కూడా వద్దన్నాం. ఇది మా కెపాసిటీ. ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చి నా ఆస్తులను అమ్ముకున్నాను తప్ప రాజకీయాలు అడ్డం పెట్టుకున్నారైనా ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించుకోలేదు. అక్కడ బాగా గుర్తుపెట్టుకో. నా ఆస్తి ఇది, నేనుండే ఇల్లు నా పేరు మీద 1/2 ఎకరా. ఊరాకులో కూడా ఫ్లాట్ ఉంది 170 గజాలు మెయిన్ రోడ్కే. అక్కడ ఉన్నట్టు సుంకులమ్మ గుడికి కూడా గజం వచ్చి 40,000. వాళ్ళకు రోడ్లు అంటే 20 గజాలు ఫ్రీగా ఇచ్చిన, కనీసం 8 లక్షల రూపాయలు విలువ చేస్తుంది. అది నా చరిత్ర. నువ్వు ఏ రోజైనా నీ జీవితంలో ఓరికని చెందా ఇచ్చినావా? నువ్వు మాట్లాడతావు నా గురించి. ఇది నారాయణ నా కెపాసిటీ. నేను ఎప్పుడైతే మాత్రం నీ మార్గైతే నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా సంపాదించుకున్నావో నీ విజ్ఞతగా వదిలేస్తున్నా.
ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, నువ్వన్నా గుమ్మనూరులో నువ్వు ఉండే నివాసం నుంచి నువ్వు బయటికి రావాలంటే కనీసం నీకు 5 కార్లు కావాలా, 50 మంది మనుషులు కావాలా. నాకు ఒంటి మీద షర్ట్ ఉంటే సార్ నేను గుమ్మం దాటొస్తా. ఇది నా కెపాసిటీ. నిరంతరం చూస్తుంటావు కదా హనుమాన్ సర్కిల్లో ఓడిపోతుంటాను నేను. నువ్వు కూడా ఎన్నోసార్లు చూసినావు. ఏమంటావు జయరామన్న ఒక్కరోజు టైం అంటావా? ఒక్కరోజు కాదు నారాయణానికి 4 సంవత్సరాల 11 నెలలు టైం ఇస్తానికి. ఒక్క ఇంటికి పిక్కో ఛాలెంజ్ నారాయణ. ఏదన్నా కానీ మాట్లాడేటట్టు ఎట్లా మాట్లాడాలా? అభివృద్ధి గురించి ఇప్పుడు నువ్వు గుర్తించార్జ్ అంటున్నావు కదా రా. ఇప్పుడు ఈ 44 రోజుల్లోనే మీకు ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలుసా? ఇప్పుడు గిన జయరామన్నకి రాజీనామా చేస్తే గిన నువ్వు అన్నావు ఆ రోజు, మా అన్న వెంకటరామరెడ్డి నేను విమర్శిస్తూ అంత లేచిన పెద్ద ఆయన్ని అన్నా కూడా నువ్వు వెంకటరామరెడ్డి అని సంబోధిస్తావు. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, పెద్దలు అనేది గౌరవించేది నేర్చుకో. ఆ రోజు ఏమంటావు? 6,000 మెజార్టీతో కాదు గెలిచిండేది మేము, 50,000 మెజార్టీ తొక్కి 56,000 మెజార్టీతో గెలిచిన అంటున్నావా? ఛాలెంజ్ చెప్పిన అదే. ఇప్పటికినా మీ అన్న రాజీనామా చేస్తే గినా మా అన్న కూడా అవసరం లేదు, నేను నిలబడతా. 56,000కినా ఒక్క ఓటు తక్కువ వస్తే గినా నేను జిల్లా బహిష్కరించాను, నీకు జిల్లాలోనే ఉండను. ఛాలెంజ్ చెప్పు, నా ఛాలెంజ్ స్వీకరిస్తామన్నారా? జయరామన్న ప్రశాంతంగా ఉండమన్నాడు. రైట్, ప్రశాంతంగా ఉంటున్నారా? జూన్ 4వ తేదీనే కౌంటింగ్ అయిపోతే జూన్ 5వ తేదీనే పాతగుంతకల్లో ఉన్నటువంటి మా వార్డులో ఒకటి శివాలయము, ఒకటి ఆంజనేయ స్వామి దేవాలయము. ఆ శివాలయం ఈరోజు ఆ రెడ్డి వెంకటరెడ్డి అన్న కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఆ గుడిని అభివృద్ధి చేస్తే ఆయన గురించి ఇంత నీచంగా పోస్ట్ పెడతారా? ఇదే మీ సంస్కృతి? కొంచెం ఆలోచన చేసుకోవాలా, ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఏం కదా అనేది. ఈరోజు అదే ఆంజనేయ స్వామి గుడిలోన ఒక పక్క పోలీసులతో భయపడిస్తారు, ఓ పక్క దానికి అధ్యక్షుడైనటువంటి పాపని ఆ కోడి సినిమా ఎత్తనుకో, లేదంటే గుమ్మనూరు సీనప్ప అనుకో, ఇలాంటి అందరితో ఫోన్లు చేపించి భయపడితే అవసరం ఏముంది? డెవలప్ చేయండి. ఎవరు వద్దంటారు? మీరు అడుగుతున్నారు. రైట్, మేమేమన్నాము? ఈరోజు పాపను బాగా అభివృద్ధి చేసినారు, స్థలం కూడా కొన్నాడు. ఈరోజు ఆ గుడికి ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే కారణం ఎవరు? ఓబ్లేష్ మేస్త్రి. ఆయన మాకు ప్రతి సంవత్సరము దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు కొన్ని వేల మందికి అన్నదానం చేస్తున్నారు. అయిన తర్వాత అన్న ఇట్లా స్థలం కొన్నామంటే నా ఎంత ఖర్చు అవుతా అంటే 40 నుంచి 50 లక్షలు, అంటే నా 50 లక్షలు ఖర్చు కానిలే నేను అభివృద్ధి చేస్తా అన్నాడు. అలాంటి వ్యక్తిని అధ్యక్షులుగా ఎన్నుకున్నాము. మీ పార్టీనే కదా. చెప్పు, మీరు ఇస్తారా 50 లక్షలు గుడికి అభివృద్ధి చేస్తారంటే మీకేస్తాము. ఆయన కూడా వెంకటరెడ్డి ఏమన్నా ఇట్లా గుడికి ఇంత ఖర్చు పెట్టామప్ప, ఆ డబ్బులు కావాల్సిన 2 లక్షలు ఏంటి దాంట్లోకి ఏంటి, మీరు డెవలప్ చేయండి. ఎవరు వద్దన్నారు? ఏదైనా గుడి మంచితనంగా బాగా అభివృద్ధి చేసి దాన్ని ఏదైనా కానీ చేతిలో తీసుకోవాలి. కానీ ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రశాంతంగా ఉండే గుండెలు మళ్ళీ ప్రశాంతంగా ఉండాలంటావు. మళ్ళీ ప్రశాంతంగా ఉన్నారు చెప్పు? కౌంటింగ్ అయిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు మా పిల్లల్ని, మా కార్యకర్తలు ఎంతమందిని కొట్టలేదు మీరు? ఎంతమందిని ఇబ్బంది పెట్టలేదు? ఎంతమందికి ఫోన్లు చేయలేదు? అదే నారాయణ, నువ్వు రోజైనా కానీ అధికారం లేకున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టినావా? రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు నేను జీవితంలో కూడా ప్రెస్ మీట్ పెట్టా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ మరి అతని కులాన్ని కూడా తిడతావు నువ్వు. తర్వాత ఆయన పెద్ద ఆయన బీటీ మోహన్ నాయుడు, ఆయన్ని తిడతావు. మళ్ళీ ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి, మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి పోతే జగనన్న తిడతావు, జగనన్న కులస్తులనే తిడతావు. ఈరోజు మన రాష్ట్రం కూడా అన్ని కులస్తులనే తిడతావు. ఒకసారి నువ్వు ఎలక్షన్ నిలబడితే తెలుస్తుంది నీ సత్తా ఏంటనేది. ఎలక్షన్లో నిలబడవు, కనీసం వార్డు మెంబర్ గెలిచలేని వ్యక్తి నువ్వు ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే, నీకేమన్నది సమంజసమేనా?